కాల్పుల విరమణతో గాజాలో ప్రశాంతత, 3 బందీల పేర్ల విడుదలతో హమాస్ ఆలస్యం, అప్పటి వరకు దాడులు జరిపిన ఇజ్రాయెల్. మొత్తానికైతే ప్రపంచ దేశాల్లో శాంతి వస్తుందో లేదో తెలియదులే కానీ గాజాలో ఉండేటువంటి హమాస్ అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్యన కాల్పుల విరమణ ఒప్పందం జరగబడినటువంటిది కొంత సంతోషించదగినటువంటి విషయం. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సంస్థలని ఏం చేయాలి? ప్రపంచవ్యాప్తంగా చెప్పండి, ఎవరు ఉగ్రవాదులు ఎవరు కాదు? తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఆర్మీ ఉంటుంది, ఆ దేశం యొక్క ఆర్మీ చేసుకోవచ్చు. కానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాలను ఏం చేయాలనేటువంటిది ప్రపంచ దేశాల సమాఖ్య ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హమాస్ కానీ మిగిలినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ భారతదేశం మీదకి ఐఎస్ఐ తీవ్రవాదులని, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అనేకమైనటువంటివి భారతదేశం మీద ప్రతిసారి అలజడి సృష్టిస్తున్నాయి. మరి వాళ్ళ ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి? ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం పనిచేసుకుంటూ పోతే ఉగ్రవాద భూతం ఇవాళ ప్రపంచ దేశాలను పెకిలించట్లేదా? ఇవాళ ఎందుకు గాజా ఇవాళ చిన్నాభిన్నమైపోయింది? ఎవడో ఇవాళ భారతదేశంలో పాలస్తీనాకు మద్దతు అనే పేరు మీద ఉగ్రవాదులకు మద్దతుగా ఇవాళ తిరిగిరు కదా. మరి ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం అనేటువంటిది సమంజసమా? ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం అనేటువంటిది సమంజసమా? మళ్ళీ వీళ్ళు రాజ్యాలు రాజరికాల గురించి వీటి గురించి చెప్తుంటారు.